కాబట్టి అలా అనిపించుకున్నవాడున్నాడే వాడు ఇంద్రసభలో ప్రవేశిస్తాడు శరీర పతనం అయిపోయిన తర్వాత. పరహిత వ్రతులైన పురుషులు ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యడమే తమ జీవితంగా పెట్టుకుని బతికున్నన్నాళ్లు పరోపకారం చేస్తూ బతికిన వాళ్ళు. రుగ్జరా మరణ శోక భయ బుభుక్షార్తి పిపాసా వ్యపేతులై, అటువంటి వాళ్ళందరూ కూడా రోగము కానీ, ముసలితనం కానీ, మరణం కానీ, ఆకలి కానీ, దాహం కానీ ఏమీ లేకుండా కొలుతురు సురరాజు నొలసి వాళ్ళందరూ కూడా దేవరాజు అయినటువంటి ఇంద్రుణ్ణి సేవిస్తూ ఆ ఇంద్రసభలో ఉంటారు. అర్ధధర్మ కామములు, ప్రపంచంలో మనం పురుషార్థములుగా చెప్పబడేటటువంటి ధర్మము, అర్థము, కామము, మోక్షం వదిలిపెట్టండి. ధర్మము, అర్థము, కామము పురుష స్వరూపాన్ని పొందుతాయి. పొంది ఇంద్రసభలో ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటాయి. ధర్మము చేత, అర్థము చేత, కామము చేత సేవింపబడుతూ ఉంటాడు ఆయన. సదక్షిణ క్రతువులు దక్షిణ బ్రాహ్మణులకు ఇచ్చి సంతోషపెట్టి చేయించినటువంటి యజ్ఞయాగాదులు పురుష రూపాన్ని ధరించి ఇంద్రుడిని సేవిస్తుంటాయి. అంటే ఎక్కడైనా ఒక చోట బ్రాహ్మణుల్ని నిమంత్రణం చేసి చాలా అద్భుతంగా యాగాన్ని చేసి అక్కడ వాళ్ళకి భూరి సంభావన ఇచ్చి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము ఒక పురుష రూపాన్ని పొందుతుంది. పొంది ఆ పురుష రూపాన్ని పొందిన యజ్ఞం ఇంద్రసభకి వెళ్ళి ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటుంది. దాని చేత ఇంద్రుడు సర్వకాలముల యందు వర్షం కురిపించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాడు. కాబట్టి సదక్షిణ క్రతువులు, శ్రీ విలాసములు, లక్ష్మీదేవి యొక్క విలాసములన్నీ అక్కడే ఉంటాయి. అంటే అంత ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. విశేష యజ్ఞ వాహ మంత్ర తతులు, చాలా గొప్ప గొప్ప యజ్ఞాలకి సంబంధించినటువంటి మంత్రముల యొక్క సంకలనం ఏది ఉంటుందో ఆ మంత్ర తతులన్నీ కూడా పురుష రూపాన్ని ధరించి ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటాయి. వచ్చి సేవింతురు మూర్తిమంతులగుచు ముదముతోడా, సంతోషంతో వీళ్ళందరూ ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటారు. అది ఇంద్రసభ. ఇంద్రుడి సభలో ఎప్పుడూ కూర్చునుండే మహాత్ములైన కొంతమంది పేర్లు చెప్తాను విను ధర్మరాజా. ఎప్పుడు ఉండేవారు ఎవరో తెలుసా? శుక్రాచార్యుల వారు ఉంటారు, బృహస్పతి ఉంటాడు, దేవగురువు, రాక్షస గురువు. ఎవరికి గురువు కాదు, గురువు శాస్త్రమునందు నమ్మకం ఉన్నవాడు. అందుకే శుక్రాచార్యుల వారి దగ్గర చదువు నేర్చుకోమని బృహస్పతి తన కొడుకైన కచుణ్ణి పంపించాడు. కాబట్టి గురువులైనటువంటి బృహస్పతి, శుక్రాచార్యుల వారు ఇంద్రసభలో కూర్చుని ఉంటారు. అగ్ని కూర్చుని ఉంటాడు, చంద్రుడు కూర్చుని ఉంటాడు, అశ్వినీ దేవతలు కూర్చుని ఉంటారు, విశ్వే దేవతలు కూర్చుని ఉంటారు, ధాత, మన్మధుడు, హరిశ్చంద్రుడు ఇంద్రసభలో కూర్చుని ఉంటారు. అలాగే యమసభ. యమసభ అంటే మనం యమలోకాన్ని ఊహ చేయకూడదు. యమలోకం పాపం చేసిన వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు. యమసభ అటువంటిది కాదు. యమసభ అంటే ధర్మసభ. ఆయన ఎప్పుడూ ధర్మాధర్మములను గురించి వివేచన చేస్తూ ఉంటాడు. ఎందుకని? వాడు ఈ పరిస్థితుల్లో చేసిన ఈ కామ పనిని ధర్మంగా తీసుకోవచ్చా మాట్లాడుతుంటాడు. ఎవరితో? దాని మీద చెప్పగలిగిన ప్రజ్ఞాశాలులతో కూర్చుంటాడు. ధర్మసభ లోక ధర్మాధర్మ వివేకాస్పదంబు తైజసములు అసద్ధర్మ మణి తతుల దాని నిర్మించను విశ్వకర్మ నిపుణత యొప్పన్. విశ్వకర్మ నిర్మించాడు దాన్ని. శుద్ధమైన బంగారంతో మణులతో కట్టాడు. ఆ సభలో ఎప్పుడూ లోకములకు సంబంధించినటువంటి ధర్మాధర్మ వివక్ష మీద చర్చలు జరుగుతుంటాయి. అక్కడ పరమకాంతివంతంగా ఉంటుంది. ఎందుకని? అంతటి మహాధర్మాత్ములైన వారందరూ కూర్చుని అక్కడ చర్చ చేస్తూ ఉంటారు. ఆ సభలో కూర్చుని ఉండే వాళ్ళు ఎవరో తెలుసా? యమసభలో అగస్త్య మహర్షి, మతంగ మహర్షి, పితృదేవతలు, యమకింకరులు, కాలచక్రం, యాగాలు, దక్షిణ దిక్కున ఉండేటటువంటి లోకాలకు సంబంధించిన దేవతలు, ఉగ్రంగా తపస్సు చేసినటువంటి వాళ్ళు, కృతవీర్యుడు, జనమేజయుడు, జనక మహారాజు, మీ నాన్నగారైన పాండురాజు. ఇక్కడ ధర్మరాజు గారు ఉలిక్కి పడ్డాడు. ఇందుకు వచ్చాడు, ఇందుకు చెప్పాడు. ఎందుకు ద్రవ్యాన్ని యజ్ఞం చెయ్యాలో అందుకు మాట్లాడాడు నారదుడు. మీ నాన్నగారు యమసభలో కూర్చుని ధర్మాధర్మములు చెప్తున్నాడని. హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నాడు, పాండురాజు యమసభలో ఉన్నాడు. అనుమానం వస్తుందా రాదా? మా నాన్నగారు ఇంద్రసభకి ఎందుకు వెళ్ళలేదు? అనుమానం వస్తుంది కదా. ఇది రావాలి ధర్మరాజు. అది వచ్చి అడగాలి. చెప్తాడా? తను చెప్పడు, ఇది చెప్తాడు. అది కొడుకు అడగాలి. అలా అడగకపోతే కొడుకే కాదు. అది ఇంకెందుకు?
నేను చెప్పే కదా, ఏటి సూతకం పట్టడానికి ఏడిచే కొడుకు ఓ కొడుక, ఆ కొడుకుని కన్నందుకు వాళ్ళు ఏడవాలి. కాబట్టి ఇది చెప్పాడు. మీ నాన్నగారు అక్కడ ఉన్నారు, బాధలు పడుతూ కాదు సుమండి, ధర్మసభలో ధర్మ నిర్ణయంలో కూర్చుని ఉన్నాడు. వరుణ సభ చెప్పి ఊరుకోలేదు, వరుణ సభ చెప్తున్నాడు. మరి దివ్యమైన సభలు చూశానన్నాడు కదా, అందుకని సభాపర్వమైంది. ఒక్క మయసభను అడ్డుపెట్టి ఎన్ని సభలు వస్తున్నాయో చూడండి. వరుణ సభ, వరుణ సభలో అందు సుఖాసీనుడైన వరుణేంద్రుని అంబుధుల్ నాల్గును అధిక భక్తి కాళింది, నర్మద, గంగ, గోదావరి, విదిశ, విపాశ, కావేరి, కృష్ణవేణి, సరస్వతి, పెన్న, ఐరావతి అనగా ప్రసిద్ధంబులైన నదులు, సరసీ తటాక నిర్జర దీర్ఘికాదులు, దిక్కులు, అఖిల ధాత్రీధరములు, వసుమతియును దేహవంతములై వచ్చి మకర, కూర్మ, శింశుమార, సింహ, శరభ, సామజాది జలచర స్థలచర తతులతోడ సంతతంబు కొలుచుచుండు. ఆ వరుణ సభలో వరుణుడు ఎంతో సంతోషంగా విలాసంగా సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ఆ సభలో ఆయన్ని సేవించే వాళ్ళు ఎవరో తెలుసా? వరుణుడు అంటే జలాధిదేవత. వరుణుడికి నమస్కారం చేసినా, వరుణ సభ గురించి విన్నా ఏమిటో తెలుసా ప్రయోజనం? పుత్రపౌత్రాభివృద్ధి. భారతం ఉత్తినే రాలేదు, వాటి గురించి విన్నంత మాత్రం చేత అనుగ్రహం కలుగుతుంది. యమధర్మరాజ ప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్నుతే. ఆయన గురించి వింటే, ఆయన సభ గురించి వింటే ఆయుష్ పెరుగుతుంది. వరుణుడి గురించి వింటే సంతానం కలుగుతుంది, సంతానం నిలబడుతుంది, వంశం వృద్ధిలోకి వస్తుంది. ఆ వరుణుడు కూర్చుని ఉండగా 4 సముద్రములు, ఈ భూమండలానికి 4 దిక్కులా ఉన్నటువంటి 4 సముద్రములు కూడా పురుష రూపాన్ని ధరించి వచ్చి ఆయన్ని సేవిస్తుంటాయి. జలాధిదేవత కదూ, అందుకని చాలా భక్తితో వింజామర వేసి సేవిస్తుంటాయి. ఏవి? కాళింది, నర్మద, గంగ, గోదావరి, విదిశ, విపాశ, కావేరి, కృష్ణవేణి, సరస్వతి, పెన్న, ఐరావతి అనగా ప్రసిద్ధంబులైన నదులు. అంటే మిగిలిన నదులు ఉండవా? ఉంటాయి. ఇవే ఎందుకు చెప్పానో తెలుసా? ప్రసిద్ధములు. ప్రసిద్ధములు అన్న మాటకు అర్థం ఏంటి? నది పేరు విన్న, నది పేరు చెప్పిన, నదిని స్మరించిన స్నాన ఫలితం ఇస్తాడు. నేను పొద్దున్న లేచి గోదావరి 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 అన్నాను అనుకోండి, నేను గోదావరి స్నానం చేశానని ఇస్తాడు. అందుకే స్నానం చేసే ముందు గంగే చైవనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతో స్నానం ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అని చల్లుకోవడం. అందున గంగా పరమపావనం, ప్రసిద్ధములైన నదులు, ప్రఖ్యాతి వహించినవి. దేని చేత? స్మరణ మాత్రము చేత స్నాన ఫలితాన్ని ఇస్తాయి, పాపాల్ని పోగొడతాయి, కోరికల్ని తీరుస్తాయి. అంత శక్తివంతములైనటువంటి ఈ నదులున్నాయే, ఇవి స్త్రీ స్వరూపాన్ని ధరించి వచ్చి చామరం వేస్తూ సేవిస్తూ ఉంటాయి వరుణుడిని. అక్కడ నిలబడి ఉంటాయి వరుణ సభలో. గంగ అంటే నదీ స్వరూపంగా చూసాం. వరుణ సభలో ఆ గంగమ్మ కనపడుతుంది. వరుణ సభలోకి ఎవరిని పంపిస్తారో తెలుసా? ధర్మశాస్త్రంలో ఉన్నమాట. ఏదైనా ఒక పవిత్రమైనటువంటి జీవనదీ ప్రవాహం ఉన్న చోట 10 మంది అందులో స్నానం చేసి చక్కగా సంధ్యావందనం చేసుకోవడానికి అరుగులతో కూడినటువంటి స్నాన ఘట్టాన్ని ఎవరు నిర్మాణం చేస్తారో వాళ్ళని వరుణలోకానికి పంపిస్తారు. శరీరం పడిపోయిన తర్వాత అక్కడ ఉన్నవాడి వాడి చక్కగా నదుల వాళ్ళందరూ సేవిస్తుండగా వరుణ సభలో కూర్చుంటాడు.